స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకుని ప్రభుతో మీరు మాట్లాడి, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో మరి దేవునితో మాట్లాడినట్టు, అలాగే ఎప్పుడైతే మనం మరి దేవుని వాక్యాన్ని చదువుతాం, మా ప్రభువే, సాక్షాత్తు ప్రభువే మనతో మాట్లాడినట్టు గనుక నా ప్రియ సహోదరులారా, మరి ప్రతి ఒక్కరూ ఎట్టి భాగ్యాన్ని మీరు కోల్పోవద్దు అని మీకు తెలియచేస్తూ, ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను మీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. మార్త మరి కొంచెం నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోకుండా అంటే నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని మరి ప్రభు వారు చెప్పినప్పుడు, అది పునరుద్ధానం ఉంది కదా ప్రభువా, అది ఎప్పుడో జరగబోయేది కదా ప్రభువా అని ప్రభువుని అన్నప్పుడు, కాదు లేదు, నువ్వు నమ్మితే ఇప్పుడే దేవుని మహిమను చూస్తావని మరి యేసు ప్రభు పలికినట్లు మరి ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. మరి యేసు ప్రభు మరి ఏం చేశారంటే, లాజరును మరి మృతుడైన లాజరును 4 దినాల తర్వాత లేవనెత్తినప్పుడు మరి అప్పుడు పలుకుతున్న మాటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని దేవుడు వాక్యం సెలవిస్తాడు కనుక మరి ఈ దినం మనకు కూడా చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తామట. మరి మనం అపనమ్మకం వలన మరి మనం అనేకమైన కార్యాలు చూడలేకపోతున్నాం. మనం జరుగుతున్న ప్రతి కార్యాల్లో కూడా మధ్యలో ఆగిపోతున్నాం. అలాగే మరి ప్రతి పరిస్థితుల్లో కూడా మరి ముందుకు సాగిపోతున్నాం అనుకుంటూ ఆగిపోతున్నాం. కనుక మరి ఏ పరిస్థితిలో అయినా సరే, నీ ప్రాణాపాయ స్థితి అయినా సరే, మరి అది ప్రభు కొరకు నిలబడు, ప్రభుతో నిలబడు, ప్రభు నా ముందు విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు, మరి నీవు జయ జీవితాన్ని జీవిస్తావని నీకు తెలియచేస్తూ, ప్రతి విషయమందు నువ్వు జయిస్తావు. అలాగే దేవుని మహిమను నువ్వు చూస్తావని దేవుని వాక్యం సెలవిస్తుందని తెలియచేస్తూ, దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మెరుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాలు నా తండ్రి వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ నీ అందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, విశ్వాసములో ముందుకు సాగడానికి నాయన వారిని బలపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు, నిందల అవమానాలు ప్రభా, ఆయా రకాల పోరాటాల్లో నీ బిడ్డలు వెళుతుండగా నీ ప్రజలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, కరుణించండి, కృప చూపించండి. అలాగే తండ్రి, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటం ఉంచి, నీ బిడ్డలు చేయి ప్రయాణంలో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో, ఉద్దేశాల్లో, ఆలోచనలో, సమస్తంలో మీరు తోడండి, మహిమ పొందమని క్రీస్తునామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించి బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, గణపరచండి. మరి రేపటి వాగ్దానం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.